సాయంత్రం నుంచి ఈ మార్కెట్ చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా జనాలతో కలకలాడుతూ ఉంటుంది. కూరగాయల బళ్ళు, పళ్ళ బళ్ళు, పూల దుకాణాలు, వంట సామాన్లు అమ్మే షాపులు ఇలా ఎక్కడ చూసినా చిన్న ప్రపంచంలా కనిపిస్తుంది. మరి ఇవాళ మనము మా కాలనీలోని మంగళవారం సంతకొచ్చేసాము. ముందుగా నేను పళ్ళ వైపు వచ్చాను. ఇక్కడ మామిడి పళ్ళు, అరటిపళ్ళు, జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు, బత్తాయిలు ఇలా ఎన్నో రకాల పళ్ళు కనబడ్డాయి. పక్కనే పూల వరస ఉంది. మల్లెపూలు, చామంతులు, కనకాంబరాలు, గులాబీలు ఇలా ఎన్నో రకాల పూలను అందంగా పేర్చిపెట్టారు. పూల పరిమళం చుట్టూ వ్యాపించిన చాలా ఆహ్లాదకరంగా కనిపించింది. ఇప్పుడు నేను కూరగాయల వైపుకు వచ్చాను. ఇక్కడ టమాటాలు, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, బీరకాయలు అన్ని కాయగూరలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ముఖ్యంగా రైతులు నేరుగా తీసుకొచ్చి తాజా కూరగాయలు కావడంతో చాలామంది ఇక్కడే కొనుక్కోవడానికి ఇష్టపడతారు. సూపర్ మార్కెట్స్లో కంటే మన మంగళవారం సంత, బుధవారం సంత అని చెప్పి వారం వారం ఒక్కొక్క ఏరియాలో జరుగుతుందన్నమాట. అలాగే నేను ఇక్కడ వంకాయలు అన్నీ కొనుక్కున్నాను. ప్రతి బండి దగ్గర ధరలు అడుగుతూ నచ్చిన కూరగాయలు ఎంపిక చేసుకుంటూ ఉండడం కూడా ఒక సరదానే. కొందరు బేరమాడుతూ మరికొందరు వెంటనే కొనేస్తూ ఉంటారు. ఈ సందడి చూస్తుంటే సంతకి వచ్చిన ఫీల్ మరింత బాగుంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఆకుకూరల వరుస కనిపిస్తుంది. కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర ఇలా అన్ని రకాల ఆకుకూరలు కూడా చూశాను. వెంటనే ఏదైనా మంచి కూర తీసుకోవాలని అనిపించింది. ముఖ్యంగా సంతలో తిరుగుతుంటే ప్రతి చోట ఏదో ఒక కొత్త విషయం కనిపిస్తుంది. కొందరు తమకు కావాల్సిన సరుకు కొనుక్కుంటుంటే మరికొందరు కేవలం చూసేందుకు మాత్రమే వచ్చారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే నేను ఇక్కడ అలా ముందుకు వెళ్తుండగా నాకు లిచీ పళ్ళు కనిపించాయి. చూడ్డానికి చాలా అందంగా తాజాగా ఉండడంతో కొద్దిగా కొనుక్కున్నాను. లిచీ పండు తియ్యటి రుచితో పాటు జ్యూసీగా ఉండడంతో వేసవిలో తింటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారని కొంచెం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను ఇంకా కాస్త ముందుకి. నాకైతే ప్రతివారం ఈ సంతకి రావడం ఒక అలవాటు అయిపోయింది. ఏమీ కొనుక్కోకపోయినా ఒకసారి మార్కెట్ అంతా తిరిగి చూసి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే రొటీన్ నుంచి కొద్దిసేపు బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. పనసపళ్ళు సీజన్ వచ్చిందంటే చాలు దానికోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. మరి మీలో కూడా ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ పనసపండు చూడగానే నేను అక్కడ ఆగిపోయానండి. పనసపళ్ళని తొనలు చాలా తీయగా సువాసనగా అనిపించాయి. అందుకే ఆ బండి వైపు నేను అలా వెళ్ళాను. సంతలో తాజాగా తెచ్చిన పనసపళ్ళను కనిపించగానే ఆగిపోయాను. ఒకసారి వేసవిలో కాలంలో దొరికే ఈ పనసపళ్ళు చాలామందికి ఫేవరెట్ ఫ్రూటు కాబట్టి సహజమైన తీపితో ప్రతి ముక్క కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇంత పెద్ద పనసపండును కోసి తొనలు తీసే విధానం చూడడం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతే కదండి. అలాగే ఇప్పుడు వాళ్ళ ప్యాకింగ్ విధానం అంతా కూడా చూడండి ఎంత బాగా బాక్స్లో ప్యాక్ చేస్తున్నారో నీట్గా. ముఖ్యంగా ఇలాంటి వారపు సంతలో మనకు కావాల్సినవి మాత్రమే కాదు కొన్ని కొత్త వస్తువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మంచి ఆఫర్లు కూడా దొరుకుతాయి. మరి మీ కాలనీలోని కూడా ఇలాంటి వారానికి ఒకసారి జరిగే సంతలు ఉంటాయా? ఉంటే మీరు అక్కడికి ఏమేమి కొనడానికి ఇష్టపడతారు? కామెంట్లో తప్పకుండా చెప్పగలరు. అలాగే ముందుకు వెళ్తుండగా ఆడవాళ్ళకి కావాల్సిన బొట్టు బిళ్ళలు, క్లిప్పులు, పిన్నీసులు సైతం ఇక్కడ మనకి సంతలో దొరుకుతాయండి. మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వ్లాగ్స్ని, వంటకాలను, రోజువారీ డైలీ లైఫ్ వీడియోల కోసం సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేస్తారని కోరుకుంటున్నానండి. అలా ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కనిపించిందండి. ఏంటంటే మన వంటగదిలో కావాల్సిన సామాన్లు కూడా అమ్ముతున్నారు. ఎప్పుడూ లేదండి, ఈ వారమే పెట్టారు. మరేంటో గరిట్లు, జల్లెళ్ళు, స్టీల్ పాత్రలు, చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయి. ముఖ్యంగా నా దృష్టి మటుకు ఆకర్షణీయంగా ఏంటంటే ఐరన్ కళాయిలు వైపు మళ్ళిందనమాట. ఇంకా అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతుండగా పచ్చళ్ళు కూడా కనిపించాయి నాకు, చిన్న చిన్న బాటిల్స్. అలాగే ఇంకా చింత చిగురు కనిపించింది. ఆఖరిలో కొద్దిగా చింత చిగురు కొనుక్కొని ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పి కొద్దిగా చింత చిగురు కూడా కొనుక్కున్నాను. అంతే అండి. మరి ఇంక ఇవాల్టి మా మంగళవారం సంత మార్కెట్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీరు చేయాల్సింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే బెల్ బటన్ని
ట్యాప్ చేయండి. ఓకే. బాయ్. టేక్ కేర్.